ఈ విగ్రహం వచ్చేసి మేము 1,00,000 రూపాయలు చెప్తున్నాము. ఓకే, కానీ ఒక 5 రోజుల్లో ఆ, ఎవరైనా రాగలిగితే ఆ. 70,000కి ఇచ్చేస్తాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీరీస్ డైరీస్. సో ఈరోజు మనం అనంతపూర్ రచనపల్లి గ్రామం దగ్గర ఉన్న శ్రీ అనిల్ కళా ఆర్ట్స్ వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ వినాయకులు ముంబై స్టైల్లో ఉన్నాయి, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ బ్యాలెన్సింగ్ అనేది కూడా ఒకటి ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ మనతో పాటు మన తమ్ముడు, ఏం పేరు తమ్ముడు నీ పేరు? సన్నీ అనమాట. సో సన్నీ మనకు ఇక్కడ ఏరియాలో ఏమేమి ఉన్నాయి అనంతపూర్లో అన్ని వినాయకులు అయితే మనకు ఎక్స్ప్లోర్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాడు. సో లెట్స్ గో. సో అనిల్ గణేష్ కళా ఆర్ట్స్ అనమాట. సో వీళ్ళ దగ్గర మనం ఫస్ట్ ఎంటర్ కాగానే షెడ్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి, మంచి యూనిక్ గణేష్ ఐడిల్స్ తోటి అయితే నిండిపోయి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఐడిల్ అయితే చూసుకున్నట్టయితే మనకు కింద సూర్య భగవానుడి ప్రోటోటైప్ అనమాట. ఈ మోడల్ కింద మొత్తం అన్ని గుర్రాలు ఉన్నాయి, గుర్రాల మీద వినాయకుడు అయితే కనిపిస్తున్నాడు మనకు. సో ఇది ఆల్మోస్ట్ ఒక 12 to 13 feet వరకు హైట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఈ వినాయకుడిని చూసుకున్నట్టయితే ఇది మహారాజా స్టైల్లో మనకు జస్ట్ నించొని మనకు అలా ఒక 6 చేతులతో అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది ఇంకా బుకింగ్ కాలేదు, ఇది ఓపెన్ ఉంది, బుకింగ్స్ ఓపెన్ ఉన్నాయి ఇవి. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక డిఫరెంట్ మోడల్, ఇది మనకు చేతిలో పామును అయితే పట్టుకొని ఉన్నాడు. అండ్ ఇక్కడ మనకి ఇది ఆల్మోస్ట్ చూడండి, సో ఇది ఆల్రెడీ బుక్డ్ అయిపోయింది. జై భీమ్ యూత్ అంట, 10 feet గణేష్ ఇది. సో అదే అనమాట మోడల్, చూసుకోండి ఎట్లా ఉంది అయితే వినాయకుడు. అండ్ నెక్స్ట్ ఇది పంచముఖ వినాయకుడు అనమాట. సో మనకు పంచముఖ వినాయకుడు అయితే తెలుసు కదా, సో మనకు వారాహ అవతారము అండ్ నరసింహస్వామి అవతారము అన్నీ కలిపి నించున్న మోడల్ అయితే అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఇది మనకు ముంబైలో వన్ ఆఫ్ ద ఫేమస్ గణేష్ ఐడిలే ఇది. మనకు ఆ తొండం అయితే చూసుకున్నట్టయితే ఆ సిగ్నేచర్ మనకు అర్థమవుతుంది. సో ఈ వినాయకుడు అయితే మనకు కింద కమలం మీద నించొని అయితే ఉన్నాడు అనమాట. ఇది ఆల్మోస్ట్ సేమ్ ఇవన్నీ ఈ 3 pieces అయితే, ఆల్మోస్ట్ ఈ 2 pieces అయితే మనకు ఒక 13 feet ప్లస్సే ఉంటాయి. అండ్ ఇది ఇంకొక మహారాజా మోడల్. సో మనకు కూర్చొని వినాయకుడు అయితే 6 హస్తాలతో అయితే ఉంది, ఇంకా ఇది ఫినిషింగ్ అయితే కాలేదు. సో ఫినిషింగ్ గురించి వెయిట్ చేద్దాం. సో సేమ్ ఐడిల్ నీకు ఇది ఏదైతే ఉందో దీన్ని నెక్స్ట్ లెవెల్ ఇంకొక బిగ్ సైజ్ అనమాట ఇది. అండ్ ఇది తాడిపత్రికి, సో ఈ విగ్రహం వెనకాల ఉందన్నమాట, తాడిపత్రికి ఆల్రెడీ బుక్ చేసినది. అండ్ ఇది చూసుకున్నట్టయితే మనకి ఇది ఇక్కడ కూర్మం, మనకు టాటాయిస్ అంటారు కదా, సో దా టర్టిల్ మీద అనమాట మనకు వినాయకుడు అయితే కూర్చొని ఉంటుంది. సో ఇది చాలా బాగుంది చూడండి, ఇది కూడా జస్ట్ ఆ గెస్చర్స్ చూడండి, హ్యాండ్ గెస్చర్స్ ఎంత బాగున్నాయో, ఎంత నీట్గా ఉన్నాయో. అండ్ మీకు ఒక లాస్ట్లో నేను మీకు ఒక బ్యాలెన్సింగ్ మూర్తి కూడా చూపిస్తాను. సో బ్యాలెన్సింగ్ గణేష కూడా ఉంది ఒకటి నెక్స్ట్. సో ఇది శంకు మీద మనకు నించొని వినాయకుడు అయితే ఉన్నది. ఇది ఆల్మోస్ట్ మీకు ఒక 20 feet హైట్ అయితే ఈజీగా ఉంటుంది మనకు చూసుకున్నట్టయితే. అండ్ మీకు ఇందాక బ్యాలెన్సింగ్ గణేష్ ఏదైతే నేను చూపిస్తాను అన్నానో అది చూపిస్తాను, ఒక్క నిమిషం. బ్యాలెన్సింగ్ గణేష్ చూస్తారా, చూడండి. సో జస్ట్ ఇది చూడండి, ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బ్యాలెన్సింగ్. అది మనకు అది ఎన్ని డిగ్రీస్ వాళ్ళు ఉంచారో మనకు తెలియదు కానీ, సో కింద మనకైతే 2 ఎలుకలు ఉంటాయి, ఎలుకలు మొత్తం మనని రథాన్ని లాక్కొని అయితే వెళ్తున్నట్టుందన్నమాట ఈ మోడల్. చాలా బాగుంది ఇది కూడా. సో దీని నెక్స్ట్ మనకు చూసుకున్నట్టయితే మనకు నెమలి పింఛం మీద వినాయకుడు అయితే నించున్నట్టుంది. సో మనకి ఇది ఒక కృష్ణుడి మోడల్ టైప్ అనమాట, బాగుంది ఇది కూడా. అండ్ ఇది నాకు తెలిసినంత వరకు అయితే ఇది మనకు వెంకటేశ్వర స్వామి మోడల్, ఇది ప్రోటోటైప్ అనమాట ఇది. కానీ ఇది చూడండి అసలు, ఇదైతే ఎక్సలెంట్ ఉంది. ఇది మనకు నరసింహస్వామి మీద మనకు వినాయకుడు అయితే నించొని ఉన్నట్టయితే ఉందన్నమాట. జస్ట్ చూడండి, ఆ డీటెయిలింగ్ కూడా చూడండి. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ కాలేదు, బట్ ఫేస్ కర్వింగ్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి. వీళ్ళ దగ్గర మనకు సంభాజీ మహారాజ్ ఐడిల్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఇది మనకు ఆల్మోస్ట్ ఒక 10 feet సంభాజీ మహారాజ్ అనమాట. అండ్ అదే కాకుండా రుద్ర వీణ మనకు లాస్ట్ ఇయర్ ఏదైతే బాగా ఫేమస్ మనకు ఆదిపురుష్ మూవీలో మనకు ఏదైతే ప్రోటోటైప్ కనిపించిండనో మనకు రావణాసురుడిది, సేమ్ అదే మోడల్ అనమాట. మనకు వీణ వస్తుంది హ్యాండ్లో. అండ్ ఇది నెక్స్ట్ లెవెల్ బ్యాలెన్సింగ్ అగైన్. మీరు ఒకసారి చూసుకున్నట్టయితే వినాయకుడు గాల్లో ఎగురుతూ కింద మనకు రాక్షసుని సంహరిస్తున్నట్టుంది. సో చూడండి ఎంత బాగుందో ఇది కూడా. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొకటి, సో ఇది తాండవం చేస్తున్నట్టుంది ఇది విగ్రహం అయితే. అండ్ మీకు దీంట్లో ఫినిషింగ్ ఎలా వస్తుంది అనేది మాత్రం మీకు అస్సలు సందేహం అవసరం లేదు. జస్ట్ చూడండి ఎంత నీట్గా, ఎంత బాగా, ఎంత క్లాసీ ఫినిష్ తోటి అయితే వస్తుందో చూడండి. జస్ట్ చెక్ చేయండి ఇదైతే.
అస్సలు ఎంత బాగుంది చూడండి, మీరైతే చెక్ చేయండి. అసలు చాలా చాలా బాగుంది చూడండి మీరైతే. ఐ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మనకు కుందన్ వర్క్స్ కూడా అన్నీ చాలా చాలా బాగా నీట్గా ఇచ్చారు. మనకు పంచ ధోతి అన్నీ ప్రాపర్గా మనకు ముంబై స్టైల్ అయితే ఏదైతే ఉంటుందో అసలు మీకు ఇక్కడ అనంతపూర్లో మనకైతే ఇక్కడ అవైలబుల్గా ఉంది రెడీగా. సో వెయిట్ చేయకండి, తొందరగా బుక్ చేసేసుకోండి. వీళ్ళ దగ్గర లిమిటెడ్ ఐడిల్స్ ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర ప్రతిదీ మనం చూపించడానికి అయితే ఇక్కడ మనకు కనిపించట్లేదు. అండ్ వన్ ఆఫ్ ద యూనిక్ లాస్ట్ ఇయర్ మనకు ఏదైతే ముంబైలో ముంబై చా రాజా ఏదైతే ఉందో మన తిరుమల ఆకాష్ ఏదైతే సిగ్నేచర్ హ్యాండ్ ఉందో అదే ఇది అనమాట. సేమ్ అదే ప్రోటోటైప్ గణపతి అయితే మనకి ఇక్కడ ఉంది. కింద మనకు హనుమంతుడు ఉంటాడు అండ్ పైన ఏదైతే ఉందో అది మనకు లింగం అనమాట. సో వినాయకుడు కూడా చూడండి చాలా బాగుంది. అండ్ పైన ప్యారెట్ కూడా ఉంది మనకు ఏదైతే సిగ్నేచర్గా ఉంటుందో. సో ఆ ఐడిల్ కూడా ఇక్కడ మనకు వీళ్ళు చేయడం అనేది అయితే చాలా షాకింగ్గా ఉంది, చాలా బాగుంది కానీ ఇదైతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం లో లైటింగ్ ఉంది బట్ చాలా బాగున్నాయి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే. అండ్ ఇక్కడ చిన్న వినాయకులు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి, నేను మీకు చూపిస్తాను ఒకసారి జస్ట్. సో ఇది లాస్ట్ ఇయర్ మనకు అరుంధతే చేసిన పరేల్చా రాజా కూడా ఉందన్నమాట. సో పరేల్చా రాజా చూడండి, బ్యాలెన్సింగ్ గణేష్ మనకు 45 degrees గణేష్ ఏదైతే చేశారో. సో లాస్ట్ కింద 3 రాక్షసులు ఉంటాయి అండ్ దానిపైన మనకు వినాయకుడు అయితే చాలా నీట్గా ప్రాపర్గా కనిపిస్తుంది. ఇంకా సెమీ ఫినిష్డ్ ఇది, బట్ ఫుల్ ఫినిషింగ్ కోసం అయితే మనం చూద్దాము. లెట్స్ వెయిట్. అండ్ ఇది వెనకాల మనకు కృష్ణుడి అవతారంలో ఒకటి ఉంది. అండ్ ఇది కూడా చూసుకున్నట్టయితే చాలా బాగున్నది. ఇవి లిమిటెడ్ అనమాట, ఇవి చాలా చిన్న ఐడల్స్, చాలా బాగున్నాయి కానీ ఇవి కూడా. చలో సో ఇది ఇంకొక నెక్స్ట్ లెవెల్ బ్యాలెన్సింగ్ గణేష్ అవుతుందన్నమాట. ఈ వినాయకుడు మనకి ఇక్కడ అనంతపూర్లోనే పెడుతున్నారు. సో ఈ అన్నవాళ్ళే అనమాట ఈ వినాయకుడిని అయితే బుక్ చేసింది. చెప్పండి అన్న, ఎక్కడ అన్న ఇది విగ్రహం ఎక్కడ పెడుతున్నారు? ఓకే ఓకే, మీ అసోసియేషన్ పేరేందన్నా? ఓకే, ఎన్ని ఇయర్స్ నుండి? 15th ఇయర్ అన్న. 15th ఇయర్, చాలా బాగుందన్న, నెక్స్ట్ లెవెల్ మంచి ముంబై స్టైల్ గణేష్ అయితే పెడుతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్ ఉందా? మీరు అనుకున్నట్టయితే ఫినిషింగ్ అయితే వస్తుందని అనుకుంటున్నారా? సో యా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. డెమో పీస్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీరు ఎంతమంది, మీ గ్రూప్ ఎంతమంది మొత్తము? 25-30 మెంబర్స్ అన్న. ఓకే, ఎన్ని డేస్ పెడతారన్న విగ్రహం? 5 days ఉంటుందా? ఓకే ఓకే అన్న. ఒకసారి నేను మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. ఒకసారి మీ అకౌంట్ ఏదైతే ఉందో మనం చూద్దాం. ఒకసారి ఫినిషింగ్ అయిన తర్వాత మళ్ళీ షేర్ చేద్దాం మనం వీడియో. ఓకే అన్న, చలో. సో జస్ట్ ఎంట్రీలోనే మనకు వినాయకుడు మాత్రం చాలా అద్దరిపోయింది. మనకు మొత్తం పాముల మీద కూర్చొని మనకైతే వినాయకుడు అక్కడ కనిపిస్తున్నాడు. సో ఇది ఎక్కడ వర్క్షాప్ ఏంటి అనేది అయితే అన్న వాళ్ళ ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, అన్నని అడిగి తెలుసుకుందాము. అన్న, మీ కళా ఆర్ట్స్ పేరేంటిదన్నా? రేణుకా కళా ఆర్ట్స్. రేణుకా కళా ఆర్ట్స్ అంట. సో అన్న, మీరు ఈ ఫీల్డ్లో ఎప్పటి నుండి ఉన్నారన్న? ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు బొమ్మలు? మేము 10 సంవత్సరాల నుండి చేస్తాము. సో అన్న వాళ్ళు 10 సంవత్సరాల నుండి అయితే ఇదే ఫీల్డ్లో ఉన్నారనమాట. సో వీళ్ళ దగ్గర ఈసారి ముంబై స్టైల్ ఐడిల్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. చూడండి, మనకి ఇక్కడ శంకరుడు టైప్ది, అక్కడ సంభాజీ మహారాజ్ టైప్ది, అండ్ వెనకాల మనకు లోపల మహారాజా లాగా మనకు కూర్చొని ఉన్న పొజిషన్స్ కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి. సో అన్న వాళ్ళ దగ్గర నుండి మనము ఏమేమి ఐడిల్స్ ఉన్నాయో ఈ వీడియోలో అయితే అన్ని చెక్అవుట్ చేద్దాము. అన్న, మన వాళ్ళకైతే ఖచ్చితంగా బుక్ చేసేసుకోండి. అన్న వాళ్ళ దగ్గర చాలా నీట్గా ఉన్నాయి ఐడిల్స్ అయితే మాత్రము. అన్న వాళ్ళ మొబైల్ నెంబర్ నేను లాస్ట్లో వీడియోలో అయితే నేను పెడతాను. ఓకే, సో ఫస్ట్ చెప్పండి అన్న, ఈ విగ్రహం ఏంటిది, దీని గురించి ఏంటిది అనేది? ఈ విగ్రహం వచ్చి మల్లారి విగ్రహము. ఓకే, ముంబై మోడల్. ధోతి మేకింగ్ వస్తుంది, ధోతి. ఓకే, ఈ శివుడు. ఓకే, అక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. ఓకే, చూద్దాం పదండి అన్న. సో ఇవన్నీ మల్లారి మోడల్స్ అనమాట. మనకు ప్రతి ఒక్కటి మనకు అక్కడ మనకు చూసుకున్నట్టయితే గుర్రం మీద స్వారీ చేసుకుంటూ అయితే కనిపిస్తున్నాయి. అండ్ వీళ్ళ షెడ్లోనైతే చాలా చాలా బాగున్నాయి, కంప్లీట్ ఫినిషింగ్ అయిపోయింది. సో ఇది కంప్లీట్ మనకు చూసుకున్నట్టయితే ఎంత బాగుంది చూడండి. మనకు శంకరుడు అండ్ పైన మనకు జ్యోతిర్లింగ్ మోడల్ అనమాట ఈ వినాయకుడిది అయితే. వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ మొత్తము. అండ్ ఇలాంటి పీసెస్ వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి అవైలబుల్గా. అండ్ మల్లారి స్టైల్లో మనకు కూర్చొని ఉన్న వినాయకుడు కూడా ఉన్నది. సో ఒక్కసారి ఇది చెక్అవుట్ చేయండి. సో ఇది ఇంకొక మల్లారి మోడల్ అనమాట. మనకు పైన చూసుకున్నట్టయితే మనకు ఎంత బాగుందో చూడండి. మనకు ఆ బ్యాక్డ్రాప్ కూడా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. అండ్ కంప్లీట్గా ఫినిషింగ్ పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగా చేసిరు అన్న వాళ్ళు. అండ్ ఇక్కడ మనకి ఇంకా వెనకాల మనకు వినాయకుళ్ళు అయితే తయారవుతున్నాయి. సో వాటి పెయింట్ వర్క్ ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. ఇది చూసుకున్నట్టయితే మనకు కృష్ణుడి మోడల్ ఒకటి ఉంది. అండ్ ఇంకొకటి కమలం పువ్వు మీదనైతే కూర్చొని ఉన్నట్టు మనకు నించొని ఉన్నది అనమాట.
సో రెండిటివి కూడా కింద మనకు ఫినిషింగ్ చూడండి. జస్ట్ ఈ టెక్స్చర్ చూసి మీరు ఈ లెవెల్ ఆఫ్ వర్క్ చూసి మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళ దగ్గర ఎంత నీట్గా ప్రాపర్గా డెడికేషన్ తోటి వర్క్ అయితే చేస్తున్నారు అనేది. అండ్ మీకు కంప్లీట్గా ప్రతి ఒక్కటి నేను ఇన్ డీటెయిల్గా కూడా నేను చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ వెనకాల చూసుకున్నట్టయితే మనకు సింహాసనం మీద రెండు అటు ఇటు పక్కల రెండు ఐరావతాలను వేసుకొని మనకు వినాయకుడు అయితే కూర్చున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇందులో రెండు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనకు వినాయకుడిది వైట్ ఉంది, ఇంకోటి బ్లాక్ కూడా ఉందన్నమాట. అండ్ ఇంకా వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో మనం ఈ వీడియోలో చెక్అవుట్ చేద్దాము. వినాయక చవితికి ఇంకా కొన్నాళ్ళు ఉంది, కానీ దసరాది కూడా వీళ్ళ దగ్గర ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జస్ట్ చూడండి వెనకాల అమ్మవారు అన్ని ముఖాలతోటి మనకు కనిపిస్తుంది. సో వీళ్ళ దగ్గర లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి. ఇవి మాత్రము వీళ్ళు తెలిసి నాకు 10 ఏమో చేస్తున్నట్టున్నారు వీళ్ళు. జస్ట్ చెక్అవుట్ చేయండి కంప్లీట్గా వీళ్ళ దగ్గరనైతే నేను ఇన్ డీటెయిల్గా నేను చూపిస్తాను. దుర్గామాతలు కూడా ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. సో మల్లారి కాకుండా ఇది మనకు ఇంకొక మహారాజా మోడల్ కూడా ఉందన్నమాట చూసుకున్నట్టయితే. సో ఇది ఎంత బాగుందో చూడండి. మనకు అటుపక్క ఇటుపక్క రెండు పక్కల హంసాలు అయితే వచ్చినాయి. అండ్ వినాయకుడిది సో ఇది ఒక బాడీ కలర్ అండ్ ఇది ఇంకొకటి అనమాట. సో ఇది ఇలాగే ఉంటుంది, జస్ట్ మనకు ఆ ఫినిషింగ్ గోల్డ్ టచ్ అంతే అనమాట అది. అండ్ వినాయకుడికి ఇక్కడ ధోతి పంచా వర్క్ అయితే వస్తుంది. వినాయకుడిది కూడా చూడండి అసలు మనకు ఎంత బాగుందో. ఇంకా కొంచెం ప్రాపర్ నీట్ ఫినిషింగ్ అయితే ఇంకా పెండింగ్ ఉంది. హైలైట్స్ టచ్ అప్ ఏదైతే ఉంటుందో అదైతే ఇంకా పెండింగ్ ఉందన్నమాట. సో వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ మల్లారి మోడల్ అండ్ మనకి ఇలా హంసవాహనం మీద కూర్చున్నట్టు అండ్ మనకి ఇక్కడ వెనకాల మనకు గుర్రం అండ్ పైన మనకు అలా సూర్య భగవానుడు. సో ఇలాంటి డిఫరెంట్ స్టైల్స్ అయితే వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక 20+ 30+ ఐడల్స్ అయితే ఉన్నాయి. అండ్ దుర్గామాత కూడా నేను మీకు ఇందాక చూపించాను కదా, సో అంత మంచి దుర్గామాత కూడా ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళు జస్ట్ ధోతి వర్క్ అయితే పెండింగ్ ఉంది. వీళ్ళ దగ్గరకు అయితే మీరు ఖచ్చితంగా రండి. వీళ్ళ దగ్గర మనకు శివుడిది ఇదైతే సింగిల్ యూనిక్ పీస్ ఉంది. అండ్ దీన్ని మించిన యూనిక్ పీస్ అయితే నాకు ఇదే అనిపిస్తుంది. అసలు ఎంత బాగుందని అంటే అంత బాగుంది. చూడండి మీరు చెక్అవుట్ చేయండి అసలు ఎంత బాగుంది మనకు. చూడండి మీరైతే ఎంత బాగా అనిపిస్తుంది నాకైతే చూడండి. అండ్ ప్రతి ఒక్కటి నేను మీకు ఇన్ డీటెయిల్గానైతే నేను మీకు చూపిస్తాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి వీళ్ళ దగ్గర ఇంకొక 3 to 4 మోడల్స్ అయితే ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది డిఫరెంట్ మోడల్స్, ఇవి కూడా మొత్తం ముంబై స్టైలే. వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి ఇది. అండ్ మనకు ఇదే కాకుండా ఇక్కడ ఈ పీస్లో ఈ లైన్లో ఇది మిస్ అవుట్ అయినాను నేను. సో సింహంల మీద మనకు వినాయకుడు కూర్చొని వెనకాల పాములు కూడా వచ్చాయి. ఎంత బాగుందో చూడండి. ఇదే కాకుండా మనకు వెంకటేశ్వర స్వామి బ్యాక్ డ్రాప్ కూడా ఉంది. సో ఆ వినాయకుడు కూడా నేను మీకు ఈ లైన్లో చెక్అవుట్ చేయించేస్తాను. వెనకాల చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత బాగుందో. మనకు అక్కడ డీటెయిలింగ్ వర్క్ కూడా చూడండి, కంప్లీట్ మెటాలిక్ ఫినిషింగ్ అయితే వచ్చిందనమాట. సో ఇవి ఈ షెడ్లో అప్డేట్స్. అండ్ పక్కన ఇంకొక వర్క్షాప్ ఉంది, వర్క్షాప్ షెడ్లో వీళ్ళదే. సో దాంట్లో అక్కడ ఏమున్నాయి అనేది నేను మీకు చూపిస్తాను. సో వీళ్ళ దగ్గర ఈ 3 to 4 ఐడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది కంప్లీట్ ముంబై డిజైన్స్. అండ్ ఇది ఎట్లా అని అంటే మనకు కంప్లీట్గా ఇందాక మనం ఏదైతే వెనకాల చూసుకున్నామో అక్కడ పాములు అయితే ఉన్నట్టు. అండ్ ఇక్కడ ఇది శంకరుడి మోడల్ అనమాట, వెనకాల త్రిశూలం ఉంది. అండ్ ఇదే కాకుండా మనకి ఇక్కడ చెక్అవుట్ చేసుకున్నట్టయితే ఇది ఇంకొక మహారాజా మోడల్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది కాకుండా ఈ రెండు కూడా మనకు మహారాజా స్టైలే అనమాట. సో వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి. సో ఈ రేణుకా ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ది వర్క్ డీటెయిల్స్ అండ్ అయితే నేను కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇక్కడ మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇది ఇంకెక్కడో కాదు, మనకు అనంతపూర్ లేన్ ఏదైతే ఉందో దాని దగ్గరలో, చాలా దగ్గరలో అనమాట. సో అనంతపూర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా మనం బుక్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడున్న ఐడిల్స్ హైదరాబాద్కి టక్ ఆఫర్ ఉన్నాయి పోయి, ముంబై స్టైల్ ఐడిల్స్ చెప్తున్నాను కదా, ఖచ్చితంగా వచ్చి బుక్ చేసుకోండి. సో మనకి ఇక్కడ ఈ విగ్రహం అయితే ఉన్నది కదా, ఈ అన్న ఏ రేట్ ఎంత చెప్తాడు అనేది ఒకసారి అడుగుదాము. ఏం రేట్ చెప్తున్నారు అన్న ఇది? అన్న ఈ విగ్రహం వచ్చేసి మేము 1,00,000 రూపాయలు చెప్తున్నాము. ఓకే, కానీ ఒక 5 రోజుల్లో ఎవరైనా రాగలిగితే 70,000కి ఇచ్చేస్తాం. సో ఈ విగ్రహం అయితే మనకు అన్న 1,00,000 రూపాయలు. సో ఇది సింగిల్ పీస్ ఉంది మనకు, కంప్లీట్ అనంతపూర్లో ఇది సింగిల్ పీస్ అనమాట. సో ఈ విగ్రహం మీకు 1,00,000 రూపాయలు చెప్తున్నారు. కానీ ఎవరైతే ఈ 5 రోజుల్లో, సో అంటే మనకు దగ్గర ఈ 25 తారీఖు లోపల ఎవరైతే వచ్చి బుకింగ్ చేసుకుంటారో సో వాళ్ళకి అన్న మాత్రము 70,000కే ఇచ్చేస్తా అంటున్నాడు. సో జస్ట్ చెక్అవుట్ చేసుకోండి, ఇంత మంచి ఆఫర్ ఎవరికైతే రాదు. సో సింగిల్ పీస్ ఉంది మళ్ళీ. సో సింగిల్ పీస్ అంటే అన్న చెప్తున్నాడు. ఇంకా వీళ్ళ దగ్గర నేను ఇప్పటి వరకు కూడా తిరిగాను ఆల్మోస్ట్ అనంతపూర్లో, ఇలాంటి పీస్ శంకరుడిది అయితే ఎవరి దగ్గర లేదు. అండ్ ఈ విగ్రహం ఎత్తొచ్చేసి 12 అడుగులు ఉంటుంది. సో ఇంకేమని చెప్తారా అన్న? అదే అన్న, ఎవరైతే 5 రోజుల లోపల వస్తారో వాళ్ళకైతే కంపల్సరీగా ఆ ప్రైజ్కి ఇచ్చేస్తాం మేము. ఓకే అన్న, సరే, ప్రైజ్కి ఇచ్చేస్తాం. రైట్.